దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. పండుగలు మన సంస్కృతి సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో మొదలయ్యే ఉత్తరాయణ పుణ్యకాలం, అలాగే పంటల కోత, ప్రకృతి ఆరాధన, కుటుంబాల ఆత్మీయ కలయిక, ఆరోగ్య ప్రయోజనాలు, ఇలా ఎన్నెన్నో అంశాలతో సంక్రాంతి పండుగ ఒక విశిష్టమైనటువంటి స్థానాన్ని కలిగి ఉంది. పండిన పంట తమ శ్రమకు తగిన ప్రతిఫలాన్ని ఆశిస్తున్నటువంటి రైతులు, ఇలా ఎన్నో సంప్రదాయాల సరదాల సంగమం సంక్రాంతి. ఈ సంక్రాంతి పండుగ విశిష్టతను గురించి వివరించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకారులు డాక్టర్ వేదాంతం రాజగోపాల చక్రవర్తి గారు. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం, లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం, తస్మై సమస్త వేదార్థ విదే వికనసే నమః. ఈరోజు పరమ పవిత్రమైన, అఖండ పుణ్యప్రదాయకమైన మకర సంక్రాంతి పర్వదిన మహోత్సవాన్ని మనమందరం ఆనందోత్సాహాలతో వైభవంగా, లక్ష్మీదేవి మన ఇంట్లో చక్కగా తిరుగాడే విధంగా, సకల దేవతలు మనల్ని పరిపూర్ణంగా అనుగ్రహించే విధంగా జరుపుకుంటూ ఉన్నాం. ప్రప్రథమంగా దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేస్తూ, పరమేశ్వరుని యొక్క కృపాకటాక్ష వీక్షణాలు మీ అందరిపై ప్రసరించాలని చెప్పి సంప్రార్థన గావిస్తూ ఉన్నాను. ఈరోజు మకర సంక్రాంతి. ఉగాది నుంచి ఉగాది దాకా వచ్చేటువంటి పండగలన్నిటిలోనూ ఒక విశేషమైన, మహత్తరమైన, పుణ్యప్రదమైన అంశాలతో ఈ మకర సంక్రాంతి శోభిల్లుతూ ఉంది. సంక్రాంతి అనేటువంటి పదం మనం గనక గమనించినట్లయితే, సూర్యుడు ప్రతి రాశిలోనూ ఆయన ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఒక రాశి నుంచి ఇంకో రాశికి ఆయన ప్రయాణం చేసేటప్పుడు ఆ రాశిలోకి ప్రవేశించగానే దానిని సంక్రమణము అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఈరోజు సూర్యభగవానుడు మకర రాశిలోకి వచ్చాడు కనుక మకర సంక్రమణము అనేటువంటి పేరు ఏర్పడింది. స్వామివారి యొక్క, అంటే సూర్యభగవానుడి యొక్క దివ్య వైభవము, ఆయన అనుగ్రహము ప్రజలకందరికీ అందివచ్చేటువంటి శుభ సందర్భము ఈ మకర సంక్రమణము. సూర్యభగవానుడు రాసులలోకి ప్రవేశించేటప్పుడు ఒక్కోసారి ఒక్కొక్క పేరు ఏర్పడుతూ ఉంటుంది. విష్ణుపదము, షడశీతి, విషువ, అయినము అనేటువంటి పేర్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే వీటిల్లో అయనము అనేటువంటి పదం ఏ రాశిలో వస్తుందో ఆ రాశిలో వచ్చేటువంటి ఆ సంక్రమణం ఉత్తమమైనది అని అర్థం. సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు దానిని దక్షిణాయనము అన్నాం. సూర్యుడు ఈరోజు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కనుక దీన్ని ఉత్తరాయణము అనేటువంటి పేరుతో పిలుస్తున్నాం. ఈ ఉత్తరాయణం పరమ పవిత్రమైనదిగా, మానవుల యొక్క కోరికలన్నీ నెరవేర్చేటువంటి అద్భుతమైన శక్తి కలిగినదిగా మన వాళ్ళందరూ సంభావిస్తూ ఉన్నారు. సంవత్సరంలో 6 నెలలు ఒక భాగము, 6 నెలలు ఒక భాగము గనక మనము భావించినట్లయితే, మొదటి భాగానికి అయినం అనే పేరుతో దక్షిణాయనం, రెండో భాగానికి ఉత్తరాయణం అనేటువంటి పేరుతో పిలవటం అనేది మనకు కనిపిస్తూ ఉంది. మానవులందరూ తాము జీవించి ఉన్నంత కాలంలో కాలాన్ని పరమాత్మగా భావించి ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుని నిరంతరము ఆరాధిస్తూ పరోపకార గుణంతో జీవనం చెయ్యాలి అని మకర సంక్రాంతి మనకందరికీ దివ్య సందేశాన్ని అందిస్తూ ఉంది. సూర్యుడు లేకపోతే మానవ జీవనమే లేదు. ఈ సౌర కుటుంబంలోనే ఆధారపడి
భూమి తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుడి చుట్టూ తిరుగుతూ, రాత్రి పగలు ఋతువులు, అనంతమైనటువంటి ఈ కాలము, ఈ స్థితంతా మనం అందరం సంభావించడానికి మూల కారణమవుతుంది. కాబట్టి మన జీవనానికి మూలమైనటువంటి సూర్య భగవానుణ్ణి ఈ మకర సంక్రమణ వేళ మనం అందరం ఆరాధించటం అనేటువంటిది తరతరాలుగా మనకు వస్తున్నటువంటి సంప్రదాయం. ఈ రోజున మన వాళ్ళందరూ చక్కగా వాకిళ్ళ దగ్గర కళ్ళాపు చల్లి, చక్కగా ముగ్గులు వేసి, గొబ్బెమ్మలు పెట్టి పాటలు పాడుతూ ఉంటారు. నెల రోజులు వేసేటువంటి ముగ్గుల కన్నా భిన్నంగా ఈ మకర సంక్రాంతి రోజున ఆ యొక్క ఉత్తర ద్వారాలు తెరుచుకునే విధంగా, అంటే ఉత్తరాయణం వస్తుంది కాబట్టి ద్వారాలు తెరుచుకునే విధంగా ముగ్గు వేయటం ఒక సంప్రదాయం. పెట్టెలు పెట్టెలుగా ముగ్గులు వేసి సమస్తమైన జీవరాశంతా సూర్యుని యొక్క అధీనంలో ఉన్నది అనేటువంటి భావనతో వేసేటువంటి ముగ్గు కూడా మనకు కనిపిస్తూ ఉంది. కొంతమంది ఈరోజు రథం ముగ్గు కూడా వేస్తూ ఉంటారు. ఏది ఏమైనా ఈ ముగ్గుల ద్వారా సూక్ష్మ జీవులకి ఆహారాన్ని అందించేటువంటి ఒక భూత దయ అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉంటుంది. బియ్యపిండి ముగ్గు ఈ రెండూ కలిపి వాకిలి ముందర కనుక వేసినట్లయితే సూక్ష్మజీవులు వాటిని తిని జీవనం చేస్తూ ఉంటాయి. రెండవది, అవి ఇంటిలోకి ప్రవేశించకుండా ఈ ముగ్గులు నిరోధిస్తూ ఉంటాయి అనేటువంటి భావన కూడా తెలుగువారిలో మనకు కనబడుతూ ఉంది. ఏది ఏమైనా ఈ ముగ్గుల యొక్క సంస్కృతి, ఈ రంగవల్లుల యొక్క సంస్కృతి మానవుల్లో ఉండేటువంటి దయాగుణాన్ని, విశ్వమానవ విజ్ఞానాన్ని, మానవ జీవన తత్వాన్ని ప్రతిబింబించే విధంగా ఉండటం అనే అంశాన్ని మనం ఇక్కడ గమనించదగినటువంటి అంశం. ఈ మకర సంక్రాంతి రోజున అవకాశం ఉంటే మనం అందరం నదీ స్నానం చేయటం ఉత్తమం. లేదంటే చెరువుల్లోనూ, లేదంటే బావుల్లోనూ, ఏది లేకపోతే ఇంట్లో ఉండేటువంటి నీళ్లతోనైనా సరే స్నానం చేయటం. భోగి రోజున మాత్రం తప్పనిసరిగా భోగి మంటల ద్వారా వెచ్చ చేయబడినటువంటి వేడి నీళ్లతో తలంటు స్నానం చేస్తాం. మకర సంక్రాంతి రోజున మాత్రం తలంటు స్నానం అక్కర్లేదు, తల స్నానం చేస్తే సరిపోతుంది. అది కూడా నదుల దగ్గర కనుక స్నానం చేస్తే ఉత్తమమైన ఫలితాన్ని కలిగిస్తూ ఉంటుంది. పరమాత్మ యొక్క శక్తి, సూర్యభగవానుడి యొక్క శక్తి రాత్రంతా ఆ జలంలో నిక్షిప్తమయ్యి సూర్యోదయానికి పూర్వమే మనం గనక ఆ నీళ్ళల్లో కనుక స్నానం చేస్తే ఆ శక్తి అంతా మనకి వస్తుంది. సూర్యుని యొక్క శక్తి వల్ల మన జీవనం సుగమంగా మారుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళందరూ నదులలో స్నానం చేయండి. లేదంటే చెరువుల్లో కానీ బావుల యొక్క నీళ్ళతో కానీ స్నానం కనుక చేస్తే సత్ఫలితాలు కలుగుతాయి. ఈ నదీ స్నానం కానీ ఇతరమైన స్నానం కానీ చేసేటప్పుడు మనం తప్పనిసరిగా నదుల యొక్క పేర్లు స్మరించాలి. ముఖ్యంగా గంగానది యొక్క పేరు. కావేరి తుంగభద్రా చ కృష్ణవేణి చ గౌతమి భాగీరథీది విఖ్యాత పంచగంగా ప్రకీర్తితా. 5 గంగలుగా ప్రసిద్ధి పొందినటువంటి కావేరి, తుంగభద్ర, కృష్ణ, గోదావరి, గంగా ఈ నదుల యొక్క పేర్లు చెప్తూ ఎవరైతే స్నానాలు చేస్తూ ఉంటారో మనం వెళ్ళకపోయినా చేయకపోయినా ఆ నదులలో స్నానం చేసినంత ఫలం ఈరోజు మనకి లభిస్తుంది. భారతదేశంలో అన్ని తీర్థాలలో కల్లా ప్రయాగరాజ్ అనేటువంటి పేరుతో పిలువబడేటువంటి త్రివేణి సంగమం ఏదైతే ఉందో అక్కడ స్నానం అత్యున్నతమైన ఫలితాన్ని కలుగజేస్తుంది. అక్కడికి వెళ్ళి స్నానం చేయాలంటే కూడా చాలా కష్టం అందరికీ. కాబట్టి ఆ త్రివేణి సంగమం యొక్క పేరును, ఆ ప్రయాగరాజ్ అనేటువంటి పేరును మనం గనక స్మరించినట్లయితే అక్కడ కూడా స్నానం చేసినంత ఫలితం మనకి లభిస్తుంది. భారతీయ సంస్కృతి అంతా భావన మీద ఆధారపడి ఉంటుంది. ఇది గ్రహించాలి. మనం ఎంతగా భావిస్తే అంతగా ఆ తత్వం మనకి అర్థమవుతుంది, అనుగ్రహించడానికి కారణభూతమవుతుంది. కాబట్టి గంగా, యమున, సరస్వతి నదులు సంగమించిన ప్రదేశం, ప్రజాపతి అంటే బ్రహ్మదేవుడు యజ్ఞం చేసినటువంటి ప్రదేశం. అటువంటి ప్రదేశాలను గనక స్మరించి మనం గనక స్నానం గనక చేసినట్లయితే అనంతమైనటువంటి ఫలాలు మనకి లభించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. స్నానం చేసిన తర్వాత నిన్న అంటే భోగి రోజున ఏ విధంగా అయితే నూతన వస్త్రాలు ధారణ చేస్తారో
అదేవిధంగా ఈరోజు కూడా నూతన వస్త్రాలు ధారణ చేయటం, పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వచనం తీసుకోవటం, అదేవిధంగా ఇంట్లో ఉండేటువంటి వివిధ దేవతలను చక్కగా అర్చించటం అనేటువంటి అంశం మనం సులభంగా గ్రహించి దానిని ఆచరించాల్సిన అవసరం కూడా ఉన్నది. ఈరోజు విశేషంగా శివాలయాలలో మహాశివునికి లింగరూపంలో ఉండేటువంటి పరమేశ్వరుడికి నేతితో కనుక అభిషేకం కనుక చేసినట్లయితే ఆయుష్ ఆరోగ్యము లభిస్తుంది. ఒకవేళ మీ ఇంట్లోనే మీకు అలవాటు కనుక ఉన్నట్టయితే ఇంట్లో ఉండేటువంటి శివలింగానికి కూడా మీరే అభిషేకం చేయవచ్చు. ఇక్కడ ఒక ప్రశ్న, ఇటువంటి పూజలు ఇలాంటివన్నీ చేయాలంటే మంత్రాలు రావాలి కదా, మరి మంత్రాలు అన్ని వర్గాలకి వారికి వచ్చే అవకాశం ఉండదు కదా, మరి ఏమిటి ఉపాయము అని అంటే మన వాళ్ళు ఒక మాట చెప్పారు, ఓం నమః శివాయ. ఇది పంచాక్షరి మంత్రం. ఈ మంత్రానికి గురువు యొక్క ఉపదేశం అవసరం లేదు. గురువు ఉంటే మంచిదే. గురువు గనక లేకపోయినట్లయితే శివుడే గురువుగా భావించి ఎవరైతే భక్తితో ఓం నమః శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని ఓంకారపూర్వకంగా జపిస్తూ స్వామివారికి గనక అభిషేకం గనక చేసినట్లయితే పరమేశ్వరుడు ఎంతగానో సంతోషించి ఆ భక్తులందరినీ అనుగ్రహించేటువంటి ఉత్తమమైన క్షణము కాలము ఈ మకర సంక్రాంతి. సంవత్సరం పొడవుతా మన అభిషేకాలు అవన్నీ చేసుకుంటూ ఉంటాం రకరకాలుగా. కానీ ఈరోజు మాత్రం నమశివాయ అనేటువంటి మంత్రంతో ఎవరైతే ఇంట్లో కానీ దేవాలయంలో కానీ చక్కగా ఈ అభిషేకం కనుక చేసుకున్నట్లయితే వారికి సర్వశుభాలు కలుగుతాయి అనేటువంటి మాట మనం గ్రహించి ఆచరించాలి. తర్వాత ఈ మకర సంక్రాంతి రోజున ముఖ్యమైన అంశం ఏంటంటే ధాన్యలక్ష్మి. అంటే సంవత్సరం అంతా రైతులు కష్టపడి అధిక వానలు వచ్చేటప్పుడు కంగారు పడి, తుఫాన్లు వచ్చేటప్పుడు కంగారు పడి, అనావృష్టి కలిగేటప్పుడు కంగారు పడి భయపడి ఎంతో జాగ్రత్తగా వ్యవసాయం చేసి వరి పంటంతా చేతికొచ్చేటువంటి సమయం, తాను తింటూ ఇతరులకు కూడా పెట్టేటువంటి భూలోకంలో ఉండే దైవం ఎవరయ్యా అంటే రైతు అన్నారు. అటువంటి రైతు యొక్క కష్టము ఫలించి ఆ ధాన్యలక్ష్మి ఇంటికి వచ్చేటువంటి సమయము. రైతులందరూ చక్కగా ఆ యొక్క కుప్పనంతా నూర్చి ధాన్యాన్ని బస్తాలకు ఎత్తించి ఎద్దులకి చక్కగా అలంకరించి ఆ బండి చక్రాలకు పసుపు కుంకుమ రాసి ఎంతో సంతోషంతో ఆ భూమాతకు నమస్కరించి వడ్లన్నీ ఇంటికి తోలుకొచ్చేటువంటి సమయం. ధాన్యలక్ష్మి గృహలక్ష్మి దగ్గరికి వచ్చే సమయం. ప్రజలందరూ ఆనందోత్సాహాలతో సంవత్సరమంతా తమ జీవనానికి ఎటువంటి ఇబ్బంది లేదని సంతోషించేటువంటి సమయం ఈ మకర సంక్రాంతి. ధాన్యాన్నంతా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత రైతు తానొక్కడే అది దాన్ని అనుభవించడు. వ్యవసాయానికి అనేక మంది సహకారం అవసరం. ముఖ్యంగా ఎద్దులు ఇలాంటివన్నీ, తర్వాత వడ్రంగులు ఉంటే తప్ప బండి చక్రాలు ఇవన్నీ తయారు చేయటం, నాగళ్ళు ఇవన్నీ తయారు చేయటం, కమ్మర్లు కుమ్మర్లు, అనేక కులాల వాళ్ళందరూ కలిసి, అనేక వృత్తుల వాళ్ళందరూ కలిసి సమిష్టిగా కృషి చేస్తేనే తప్ప ఒక వరి గింజ బయటికి రాదు. అటువంటి వారందరి కోసం రైతు ఏం చేస్తాడంటే ధాన్యాన్ని పంచడం జరుగుతుంది. ఇప్పుడంటే మనకి డబ్బులు ఉన్నాయి కాయిన్స్ రూపంలో, కరెన్సీ రూపంలో. పాతకాలంలో అట్లాగా విరివిగా మనకి ధనం లభించదు. వినిమయ ద్రవ్యంగా ధాన్యాన్ని వాడేవాళ్ళు. చూడండి, పాతకాలం లోపల ఏదైనా కూరలు కొనాలన్నా ధాన్యం ఇచ్చేవాళ్ళు, వస్త్రాలు కొనాలన్నా ధాన్యం ఇచ్చేవాళ్ళు, లేకపోతే ఇంకేదైనా వస్తువులు కొనాలన్నా ధాన్యం ఇచ్చేవాళ్ళు. అన్నిటికీ ధాన్యమే వినియోగ ద్రవ్యంగా ఉండేది. కాబట్టి సంవత్సరం అంతా తన కోసం కష్టపడి సహకరించినటువంటి తోటివారికి అందరికీ ఈరోజు రైతు ఏం చేస్తాడంటే ధాన్యాన్ని కొలిచి ఎవరికి ఎంతంత ఇవ్వాలి, అరబస్తానా, బస్తానా, 2 బస్తాలా, 3 బస్తాలా, చక్కగా మానికలతో కొలిచి వాళ్ళకందరికీ ఇస్తూ ఉంటారు. కొత్త చేటలు ఏవైతే ఉన్నాయో ఆ చేటలకు ఆవు పేడ పూసి ఆరిన తర్వాత దానికి పసుపు కుంకుమ పెట్టి ఆ చేటలతో పేదవాళ్ళకందరికీ ధాన్యాన్ని ఇస్తూ ఉండేటువంటి సంప్రదాయం మనకి పల్లెటూళ్ళలో కనబడుతూ ఉంది. అంటే సంపద తను ఒక్కడే అనుభవించకుండా సంపదను సమాజంలో అన్ని వర్గాల వారికి ఇవ్వటం అనేటువంటి ఒక సత్సాంప్రదాయం ఈ మకర సంక్రాంతి వేళ మనం గ్రహించవచ్చు. ఇంతకన్నా మించిన ఎకనామిక్స్ ఎక్కడైనా ఉంటుందా? కాబట్టి ఆర్థిక వినిమయం ఈ పండగ రోజున
ఈ యొక్క సంక్రాంతి శుభవేళ మనం అందరం గమనిస్తూ ఉంటాము. ఇటువంటి ధాన్యం ఏదైతే ఉందో దాని జాగ్రత్తగా కొట్టుల్లో పదిలిపరిచి సంవత్సరం అంతా వాడుకుంటూ పేదవాళ్ళకి అప్పుడప్పుడు వాటిని పంచుతూ ఉంటారు. ఇప్పుడు కూడా మనం ఎక్కడైనా సంక్రాంతి పండుగలు జరిగేటప్పుడు జంగం వాళ్ళని, కాటికాపర్లని, అదేవిధంగా పిచ్చుకుంట్ల వారని, పెట్టల దొరలని, గంగిరెద్దులు వాళ్ళు, హరిదాసులు, ఇలా ఎందరెందరో వచ్చి మన సంప్రదాయబద్ధమైన కళారూపాలను ప్రదర్శిస్తూ ఉంటారు. అటువంటి పేదవారికి వారు కళలు ప్రదర్శించడంలో ఉత్తములు, కానీ ఆర్థికంగా బాగా తక్కువ స్థితిలో ఉంటారు. అటువంటి వారిని ఆదుకోవటానికి రైతులు అటువంటి జానపద కళాకారులకు ఈ ధాన్యాన్నంతా పంచుతారు. ఇంతేకాకుండా ఈ వరి కోతలు కోసే ముందర ఆ వరి కొంకులను మొదటగా కోసి దేవాలయంలో కడతారు. చక్కగా స్వామివారి ఆలయం ముందర కట్టి, స్వామి ఈ పంట పండించింది నువ్వే, కాబట్టి ఈ పంట నువ్వే మొదటగా స్వీకరించు అని ఆ కోసినటువంటి ఆ బంగారపు వరి కంకులను ఆలయంలో కట్టి రైతులు ఎంతగానో ఆనందిస్తారు, తమ భక్తిని స్వామివారి ముందర ప్రకటిస్తారు. కాబట్టి మకర సంక్రాంతి అనేటువంటిది సమస్తమైన మానవ జీవన సౌభాగ్యానికి మూల కందంగా మనం భావించాలి. ఇదే రోజున మనం చేయవలసినటువంటి ఇంకొక కార్యక్రమం ఏమిటి? పొంగలి వండటం. ఈ పొంగలి వండటం అనేటువంటిది తమిళనాడులో బాగా గట్టిగా ఉండేటువంటి సంప్రదాయం. ఈ పొంగలి అనేటువంటిది ఆవు పిడకలను తీసుకుని, రావి కట్టిపేళ్ళు ఏవైతే ఉంటాయో వాటిని తీసుకుని వాటి ద్వారా ఈ యొక్క పొంగలి లేక పాయసాన్ని వండుతారు. కొత్త గిన్నె, కొత్త బియ్యము, కొత్త బెల్లము, పాలు ఇవన్నీ పోసి ఏం చేస్తారంటే చక్కగా దాన్ని వండుతారు. ఇందులో విశేషం ఏమిటంటే ఆ పాలు పొంగి పొయ్యిలో పడాలి, పొయ్యి అంతా కారాలి. పాలు పొంగటం అంటే అది. ఎవరిళ్లలో గనక పాలు పొంగుతూ ఉంటాయో ఆ ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి ఉంటుంది. అట్లా కావాలని చెప్పి పొయ్యి బాగా హై లెవెల్లో పెట్టి పాలు పొంగినాయి మా ఇంట్లో లక్ష్మి ఉంటుంది అట్ట అనుకోకూడదు. మీరు జాగ్రత్తగానే ఉంటారు, పాలు చూస్తూనే ఉంటారు, అయినా ఏదో ఒక సమయంలో ఒక సెకండ్లో గబాన పాలు పొంగుతూ ఉంటాయి. అలా ఏ ఇంట్లో అయితే ప్రయత్నపూర్వకంగా కాకుండా దానంతటా అదే గనక పాలు కనుక పొంగినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అనేటువంటి భావన మనకున్నది. ఇక్కడ కూడా పాలు బాగా పొంగి పొయ్యిలో పడే విధంగా మనం ఆ పొంగల్ని వండుతూ ఉండాలి. చక్కగా ఆ పొంగలంతా తయారైన తర్వాత అందులో సగభాగం ఇంట్లో ఉండేటువంటి మనం పూజించే దేవుళ్ళకి, సగభాగం సూర్యభగవానుడికి నివేదన చెయ్యాలి. సూర్యభగవానుడికి పాయసం అంటే పరమప్రీతి. రెండో అంశం ఏమిటనంటే సూర్యుడు అనేక రాశులలో ఆయన ప్రతిసారి మారుతూ ఉంటారు. స్వామివారు ధనుర్మాసంలో ధనురాశిలో ఉన్నారు. ఈ రోజు నుంచి మకర రాశిలోకి ప్రవేశించాడు సూర్యుడు. మకర రాశి ఎవరికి స్థానం అంటే శనికి స్థానం. శని ఎవరయ్యా? సూర్యభగవానుడికి కుమారుడే. కాబట్టి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించాడు అంటే అర్థం ఏమిటంటే తండ్రి కొడుకు దగ్గరికి వచ్చాడు, తన కుమారుని దగ్గరికి వచ్చాడు. శని యొక్క అనుగ్రహం ఉంటే అంతకన్నా మించింది ఏముంది? కాబట్టి తండ్రి కొడుకులు కలిసేటువంటి గొప్ప రాశి ఏమిటయ్యా అంటే ఈ మకర రాశి. కాబట్టి ఇటువంటి మకర రాశిలోకి సూర్యభగవానుడు వచ్చాడు కనుక ఆయనకి ప్రీతికరంగా ఈ పాలతోనూ బియ్యంతోనూ కొత్త బెల్లంతోనూ వండినటువంటి పాయసాన్ని గనక సూర్యభగవానుడికి గనక నివేదన చేసినట్లయితే ఆయన ఎంతగానో సంతోషిస్తారని పురాణాలు చెప్తున్నాయి. సప్తాస్వరథ మారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఎవరైతే ఈ శ్లోకాన్ని ఆ సూర్యభగవానుడి ఎదురుగా స్తోత్రం చేస్తారో, ఎవరైతే ఈరోజు సూర్యునికి ప్రీతిగా సూర్య నమస్కారాలు గావిస్తారో, ఎవరైతే సూర్యభగవానుడికి ఇష్టపూర్వకంగా అర్ఘ్యము అంటే నీళ్ళిట వదలటం, రెండు చేతుల్లో నీళ్లు పోసుకుని ఆ సూర్యుడికి చూపిస్తూ నీళ్లు వదలటాన్ని అర్ఘ్యము అనేటువంటి పేరుతో పిలుస్తారు. ప్రాచీన కాలంలో మందులు అనేటువంటి పేరుతో పిలువబడేటువంటి రాక్షసులు ఆవిర్భవించి వారు ఏం చేశారంటే సూర్యభగవాన్ని తినటానికి బయలుదేరి వస్తున్నారంట. సూర్యభగవానుడు ఏం చేశాడు? బ్రహ్మదేవుని శరణు వేడారు. ఏంటండి మీ సృష్టిలోనే
ఈ రాక్షసులు నన్ను తినటానికి వస్తున్నారు, ఎట్లాగా వీరి బారి నుంచి కాపాడటం అంటే, ఎవరైతే తెల్లవారుజామున నిద్రలేచి సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో స్నానం చేసి నీళ్లు అర్ఘ్యము 2 దోశలతో నీళ్లు ఎవరైతే వదులుతూ ఉంటారో ఆ నీళ్లు ఒక బాణాలుగా మంత్ర బాణాలుగా మారి ఆ మందుల్ని అనేటువంటి పేరుతో పిలువబడే రాక్షసుల్ని సంహరిస్తూ ఉంటాయి. ఇది ప్రతిరోజు జరిగేటువంటి ప్రక్రియ. ప్రతిరోజు మందులనే వాళ్ళు పుడతారు, సూర్యభగవానుడి రాబోతారు, మనం అర్ఘ్యం నీళ్ళు ఇస్తాము, ఆ నీళ్ళ ద్వారా వాళ్ళందరూ మరణిస్తారు, మళ్ళీ మరుసటి రోజు జన్మిస్తారు. కాబట్టి తాను 24 గంటలు ప్రయాణం చేసి మానవులకందరికీ ఉపకరించే విధంగా ఎవరైతే తన కోసము 2 చేతులతో నీళ్లు వదులుతారో అటువంటి వారికందరికీ సూర్యభగవానుడు తన కుమారులైనటువంటి యముడికి శనికి చెప్పి, ఫలానా వాడు నా కోసం నీళ్లు వదిలాడు ఆ భక్తుడు, వాడికి అకాల మరణం రాకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు, నాయనా శని నువ్వు అతన్ని ఎక్కువ పీడించకుండా జాగ్రత్త పడు అని చెప్పి తన కొడుకులకిద్దరికీ సూర్యభగవానుడు చెప్తాడట. కాబట్టి మంత్రాలు వచ్చినా రాకపోయినా సూర్యుడి యొక్క పేరు చెప్పి ప్రజలందరూ ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు రోజు ఇస్తే మరీ మంచిది. కనీసం ఈ మకర సంక్రాంతి వేళనైనా సరే సూర్యుడి గనుక అర్ఘ్యప్రదానం గనుక చేసినట్లయితే ఆ సూర్యుడు సంతోషించి మనకి సకల సౌభాగ్యాలు ప్రసాదిస్తాడు అని మనకి పురాణాల ద్వారా తెలియబడుతూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి మహోన్నతమైన అంశాలు ఎన్నెన్నో ఈ మకర సంక్రాంతి వేళ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇదే రోజు కొంతమంది బహుమతులను కూడా తోటి వారికి అందజేయటం అనేటువంటి అంశం కూడా మనకు కనిపిస్తుంది. ఏమిటా బహుమతులు అంటే స్టీల్ డబ్బాలు లేదా ప్లాస్టిక్ డబ్బాలు, రకరకాల గిఫ్ట్ ప్యాకెట్లు, ఇవి కాదు. తాము ఇళ్లల్లో వండుకుని, లేకపోతే ఈ రోజుల్లో అందరూ ఇంట్లో వండుకోవాలంటే చాలా కష్టం, ఆ నువ్వుండలు లేకపోతే ఇతరమైనటువంటి మధుర పదార్థాలు, అరిసెలు, బూరెలు, ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో వారు వాటన్నిటినీ తీసుకుని తమకు నచ్చిన మిత్రుల దగ్గర కానీ బంధువుల దగ్గరికి కానీ అవి కనుక ఇచ్చినట్లయితే ఆ మధుర పదార్థాలు స్వీకరణ కార్యక్రమాన్ని చూచేటువంటి సూర్యుడు అటువంటి భక్తులందరినీ పరిపూర్ణంగా అనుగ్రహిస్తారు అని మనకి పురాణాల ద్వారా తెలియబడుతుంది. అంటే ఏమిటి? నువ్వులు విష్ణుమూర్తికి ప్రీతికరమైన వస్తువు, నువ్వులు శనికి కూడా ఇష్టము. కాబట్టి విష్ణుమూర్తికి శనికి ఇష్టమైనటువంటి నువ్వులు, ఇదే నువ్వులు పితృదేవతలకు కూడా ఇష్టము. కాబట్టి పితృదేవతలకి, విష్ణుమూర్తికి, శనికి ముగ్గురికి ఇష్టమైనటువంటి ఈ నువ్వులను గనక మధుర పదార్థాల్లో కలిపి మనం ఎవరికైనా ప్రేమపూర్వకంగా, స్నేహపూర్వకంగా, ఆత్మీయంగా కనుక మనం ఇచ్చినట్లయితే విష్ణుమూర్తి, శని, పితృదేవతల యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది. కాబట్టి మకర సంక్రాంతి వేళ బహుమతులు ఇవ్వటము అనేటువంటి విధానంలో ఉండేటువంటి అంతరార్థం ఇది. కాబట్టి మకర సంక్రాంతి వేళ ఒక్కొక్క అంశాన్ని మనం పరిశీలిస్తూ అందులో ఉండేటువంటి ఆంతర్యాన్ని గ్రహిస్తూ దాన్ని గనక ఆచరిస్తూ ఉంటే ఈ సంవత్సరం అంతా సకలమైన శుభాలన్నీ మనకు కలుగుతూ ఉంటాయి. నిదానంగా చలి తగ్గిపోయి వేడి ప్రారంభమవుతూ ఉంటుంది. మీకు వైకుంఠ ఏకాదశి నాడికే కొంత వేడి ప్రారంభమవుతుంది. ఈ మకర సంక్రాంతి ఉత్తరాయణంలో ఇంకొద్దిగా వేడి, రథసప్తమి ఇంకొద్దిగా వేడి, ఈ రకంగా వేడి కొనసాగుతూ ఉండేటువంటి సమయం. దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి వచ్చేటువంటి సమయం. దక్షిణాయనాయన్ని మన వాళ్ళందరూ పితృయానము అంటారు. ఈ రోజు నుంచి వచ్చేటువంటి ఉత్తరాయణాన్ని దేవతాయనము అనేటువంటి పేరుతో పిలుస్తారు. అంటే నిన్నటి దాకా జరిగిన 6 నెలలు పితృదేవతలకి ఇష్టమైన రోజులు, ఈ రోజు నుంచి 6 నెలలు దేవతలకందరికీ ఇష్టమైనటువంటి రోజులు. అందుకే దేవతా ప్రతిష్టలన్నీ ఎక్కువగా ఉత్తరాయణంలో చేస్తారు, ఉత్తరాయణంలో చెయ్యాలి అనేటువంటి ఒక సంప్రదాయం ఏర్పడింది. ఈ దక్షిణాయనంలో చివరి రోజు భోగి, ఆ తర్వాత ఉత్తరాయణం ప్రారంభం. ఈ మొదటి రోజున వెళ్ళిపోయింది పితృదేవతలకు సంబంధించిన రోజులు, మనం హాయిగా ఉందాము, ఇది దేవతల యొక్క కాలము అనేటువంటి భావన లేకుండా ఎవరైతే ఈ రోజును కూడా పితృదేవతల్ని ఆరాధిస్తారో వారికందరికీ పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. తెలుగువారిలో ఒక మాట మీరందరూ వింటూ ఉంటారు, పితృదోషం ఉండటం మూలంగా వారి ఇళ్లలో పిల్లలకి పెళ్లి కాలేదు,
వాళ్ళ ఇళ్లలో చిన్నారులందరూ చనిపోతూ ఉంటారు. వారి ఇళ్లల్లో రోగాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. పెద్దగా ఆస్తిపాస్తులు వాళ్ళకి మిగలట్లేదు. అందరితో కలహాలు వస్తూ ఉంటాయి. చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అని రకరకాల మాటలు వింటూ ఉంటాం. ఇందులోపల ఈ పితృదోషం అనేటువంటిది పోవటానికి ఈ మకర సంక్రమణ కాలం చాలా ఉత్తమమైనది. అనేక రకాల కారణాల వల్ల పితృదేవతలకు ఆగ్రహం ఉండవచ్చు. అవన్నీ మనకు తెలుసుకునే అవకాశం లేకపోవచ్చు, చెప్పేవాళ్ళు ఉండకపోవచ్చు. అయినా మనకు కలుగుతున్న అనుభవాలని దృష్టిలో పెట్టుకుని పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి రోజు ఈ రోజని మనం గ్రహించి ఎవరైతే ఆ పితృదోషం పోవటానికి ప్రయత్నాలు చేస్తారో ఆ ప్రయత్నాలన్నీ సఫలీకృతమయ్యేటువంటి మంచి రోజు ఈ మకర సంక్రమణం. కాబట్టి తప్పనిసరిగా మనం అందరం పితృదేవతల యొక్క సంతోషం కోసం 1-2 చిన్న కార్యక్రమాలు చేసుకోవటం చాలా మంచిది. సంక్రాంతి పండగకే పెద్దల పండగ అని ఓ పేరు. పెద్దల పండగ. ఇక్కడ పెద్దలు అంటే ఎవరు? ఎవరైతే వాళ్ళ ఇళ్లలో చనిపోయిన తల్లిదండ్రులు, వాళ్ళ తాతలు, వాళ్ళ ముత్తాతలు 3 తరాలు ఎవరైతే చనిపోయి ఉంటారో వాళ్ళ పేరు మీదుగా ఎవరైనా శ్రాద్ధకర్మలు ఆచరించవచ్చు. ఈరోజు మకర సంక్రమణం వేళ చనిపోయిన రోజునే చెయ్యాలి శ్రాద్ధకర్మ అని మనకు తెలుసు. కానీ ఈరోజు కూడా మనం మకర సంక్రమణం రోజున చనిపోయిన వారి యొక్క ప్రీతి కోసం, పితృదేవతల యొక్క అనుగ్రహం కోసం, వారి సంతసం కోసం ఈరోజు మనం శ్రాద్ధకర్మ చేయవచ్చు, తప్పేమీ లేదు. ఒకవేళ ఈ శ్రాద్ధకర్మ మనం చేయలేము అని అంటే స్వయం పాకము అన్నారు. చాలా చోట్ల వేలాది మంది ఈరోజు చదువుకున్నటువంటి బ్రాహ్మణులకి స్వయం పాకం ఇవ్వటం, లేకపోతే చనిపోయిన వారి యొక్క పేరు మీదుగా అన్నదానం చేయటం అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. పెద్దల పండగ అంటే చనిపోయిన వారి పేరు మీదుగా మీరు శ్రాద్ధకర్మలు ఆచరించవచ్చు, లేకపోతే స్వయం పాకం ఇవ్వవచ్చు. పేదలకందరికీ చక్కగా అన్నదానం చేసి వారికి అవసరమైనటువంటి వస్త్రాలను కూడా మనం ఇవ్వవచ్చు. పితృదోషం పోవటానికి ఇదొక చక్కనైనటువంటి మార్గము, స్వయం పాకం ఇవ్వటం. అదేవిధంగా వస్త్రాలు, చనిపోయిన వారి పేరు మీదుగా ఆ వస్త్రాలు వాళ్ళ పేరు చెప్పి వాళ్ళ ఫోటోలు ఉంటే ఫోటోల దగ్గర పెట్టి తర్వాత వీళ్ళు కట్టుకోవచ్చు. ఎవరైతే ఇస్తారో వాళ్ళు కట్టుకోవచ్చు, చీరలు కానీ ధోవతులు కానీ. ఇదొక సంప్రదాయం. మహాభారతం ఒక చక్కని మాట చెప్తుంది. పితృదేవతలకు ఏదయ్యా ఇష్టము అని అంటే పాయసము, నెయ్యి, తిలలు అంటే నువ్వులు. ఈ 3 పితృదేవతలకు చాలా ఇష్టమట. కాబట్టి ఎవరైతే ఈ రోజున తిలాదానం కానీ, లేకపోతే నెయ్యి ఆజ్యదానం కానీ, లేకపోతే ఈ రకంగా పాయసదానం కానీ ఎవరైతే చేస్తారో వాళ్ళకందరికీ ఆ పితృదేవతల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది అన్నారు. ఈ రోజునే శ్రీ మహావిష్ణువు యొక్క అద్భుతమైనటువంటి వైభవాన్ని తెలియజేసేటువంటి గ్రంథాలు అధ్యయనం చేయవచ్చు. అలాగనే పరమేశ్వరుడికి సంబంధించి, లలితామ్మవారికి సంబంధించి, సూర్యభగవానుడికి సంబంధించి, నవగ్రహాలకు సంబంధించిన స్తోత్రాలు కూడా మనం చేయవచ్చు. అటువంటి స్తోత్రాల వల్ల ఆయా దేవతలందరూ సంతోషించి మనకి సకల శుభాలు ప్రసాదిస్తారు. ఆ విధంగా ప్రసాదించే విధంగా మనం వివిధమైన స్తోత్రాలు కానీ, రామాయణం కానీ, భారతం కానీ, భాగవతం కానీ, శివపురాణం కానీ, దేవీ భాగవతం కానీ, ఈ ఆదిత్య స్తోత్రం కానీ, నవగ్రహ స్తోత్రం కానీ, ఇలాంటివన్నీ గనక మీకు అవకాశం ఉన్నంత మేర ఎవరైతే ఈరోజు పఠిస్తారో, చదువుతారో వారికందరికీ ఆ దేవతల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. భూషణములు వాణికి అఘపేషణములు, మృత్యుచిత్త భీషణములు, హృత్తోషణములు, కళ్యాణ విశేషణములు, హరి గుణోపచిత భాషణములు అంటాడు పోతన భాగవతంలో. ఈరోజు గనక హరినామస్మరణ గనక చేసినట్లయితే దానివల్ల మనకి అకాల మృత్యు భయం ఉండదు, పాపాలన్నీ పోతాయి. సరస్వతి అమ్మవారు ఎంతగానో సంతోషిస్తారు, మనకి కళ్యాణ పరంపర లభిస్తుంది. కాబట్టి ఈరోజు తప్పనిసరిగా ఇటువంటి ఘట్టాలు కానీ, పురాణాలు కానీ, గ్రంథాలు కానీ చదివే అవకాశం కనుక లేకపోయినట్లయితే కలియుగంలో మానవులందరూ తరించడానికి అత్యంత వీలైన పదాలు లేకపోతే నామాల యొక్క స్మరణ మన వాళ్ళు చెప్పారు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఇది చదువుకున్నా చాలు,
కలియుగం యొక్క దోషమంతా పోయి మకర సంక్రాంతి యొక్క పుణ్యమైనటువంటి ఫలమంతా మనకి అంది వస్తుంది. కాబట్టి ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, సూర్యాయ నమః ఇలాంటి మంత్రాల యొక్క స్మరణతో, పితృదేవతలు అనుగ్రహం పొందటానికి వీలైన కార్యక్రమాలతో, పేదలకందరికీ మీకు తోచినంతగా దానం ఇచ్చేటువంటి ప్రక్రియతో, సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం కోసం చేసేటువంటి పూజా విధానాలతో ఇంటిల్లిపాది కలిసి చక్కగా ఆనందంగా ఈ సంవత్సరం అంతా శుభకరంగా జీవించటానికి మంచి అనువైన పరమ పవిత్రమైన పుణ్యప్రదమైనటువంటి ఈ మకర సంక్రాంతి పండుగను మీరందరూ ఆనందోత్సాహాలతో చేసుకుని అమృతమైన ఫలాలు పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.